చెప్పండి ఏం పేరు అన్న? నా పేరు ఎస్కే ఉస్మాన్. ఎక్కడ నుండి వచ్చారు మీరు? నేను హుజూర్నగర్ కాన్సన్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తాలూకా, మేలచెరు మండలం నాది. విలేజ్ వచ్చేసి వేపల మాధవరం. ఎట్లుందన్న జూబ్లీహిల్స్లో? జూబ్లీహిల్స్లో గెలుపు, నవీనన్న గెలుపు రేసు గుర్రం లెక్క ఉన్నది, ఎవరు ఆపలేరు. కాకపోతే బీఆర్ఎస్ నేను అది చేస్తాను అది చేస్తా అది అని చెప్పి ఏదో వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే అన్నయ్య గెలుపు ఎవడు ఆపలేడు, అంతేగా. ఈరోజు చూసినావు కదా ఎంత పబ్లిక్ ఉంది, ఎక్కడ పెట్టినా ఏది పెట్టినా నవీన్ యాదవ్ అనుకుంటా. అదే కేటీఆర్ మొన్న ఏం చెప్తున్నాడు, నేను అది చేస్తా నేను ఇది చేస్తా, సునీతమ్మ నువ్వు అది చేయాలని చెప్తున్నాడు. ఆయన వల్ల ఏది కాదు, బరాబర్ చెప్తున్నా కేటీఆర్, నీ వల్ల ఏది కాదని మాకు తెలుసు. నువ్వేదో ఇంతప్పుడు మాయ మాటలు చెప్పి ఈ తెలంగాణ ప్రజలందరూ మోసం చేసుకుంటా, ఏదో చెప్పుకుంటా, నువ్వు అయ్యి ఒక చోట నువ్వు ఒక చోట, మీ చెల్లెలు ఒక చోట వండుకుంటూ చేసుకుంటూ ఇట్లా దొగా చేసుకుంటా చేసుకొని అందరూ మోసం చేసుకుంటూ వస్తున్నారు. మీరు అభివృద్ధి చేసిరంట, 10 సంవత్సరాలు చాలా అభివృద్ధి చేసాం, అసలు కాంగ్రెస్ ఏం చేస్తలేదంట. అది చెప్పుకోవటం ఏముంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మా సోనియా తల్లి గాంధీ మొక్కి, మా సోనియా వంద కాళ్ళు మొక్కి నేను మీ పార్టీని విలీనం చేస్తా అని చెప్పి మా సోనియా తల్లిని మోసం చేసి ఈ తెలంగాణ ప్రజలందరూ దాచుకొని ఇవాళ నవీనన్న నువ్వు అది నేను ఇది అని చెప్తే నవీనన్న తలుచుకుంటే ఎట్లుంటో తెలుసు కదా. నవీనన్న ప్రజల మనిషి, బరాబర్ చెప్తున్న నవీనన్న గెలుపు ఎవరు ఆపలేదు. గెలుపు పక్క 40-50 వేల మెజార్టీ వస్తుంది. జూబ్లీహిల్స్ ప్రజలు భయపడుతుంటారు నవీన్ యాదవ్ ఓటేయాలంటే. అది చెప్పుకోవడానికి ఉంటుంది. మీ మీడియా వాళ్ళు కూడా ఏం చెప్తారంటే నేను అది చెప్తా ఇది చేస్తా, అట్లా ఏమి ఉండదు. నవీనన్న ప్రజల మనిషి, ఎప్పుడైనా ఏదైనా ప్రజల్లో దూసుకుంటూ పోతుంటాడు. జనాలకు సాయం చేసే వ్యక్తి ఆయన. ఎక్కడ కూడా నవీన్ యాదవ్ అన్న ఇది చేసిందని చెప్పి వాళ్ళు ఫేకు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాగంటి సునీత వాళ్ళు ఇంతవరకు మాగంటి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు ఫేకు, వాళ్ళు రౌడీలు, వాళ్ళు చేశారు. వాళ్ళేదో కప్పిపుచ్చుకోవడానికి నవీనన్న కోసం చెప్తున్నారు. ఇది మొత్తం కూడా బండ నవీనన్న మీదే వస్తున్నారు. అంతేలేక నవీనన్న ప్రజల మంచి, ప్రజల కోసం ఎప్పుడు సేవ చేసే వ్యక్తి. నవీన్ యాదవ్ కలిసి హైడ్రా పేరుతో పేదల ఇల్లు మొత్తం గురి చేశారని చెప్పి ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అన్న అవన్నీ చెప్పుకోవడానికే పనికి వస్తుంటాయి, చెయ్యడు. ఏంది నవీనన్న ప్రజల మనిషి. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం 24 గంటలు శ్రమ పడుతుంటారు. ఈరోజు చూసారు కదా, సర్పంచ్ కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా కార్లు గీర్లు అన్నీ చేసుకోండి. అదే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఖాళీ నడుకుతో కానీ ప్రజల కోసం ఏదైనా కానీ. ఇదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్సన్స్లో, మా ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్సన్స్లో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు 14,000 కార్డులు ఇక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు. సన్నబియ్యం ప్రభుత్వం ఇచ్చింది. ఎక్కడ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంకి మచ్చనేది లేదు. 6 గ్యారెంటీల విషయం కూడా చెప్తాను నేను. 2,500 పింఛన్ కొంచెం ఒక రోజు 1-2 రోజులు లేట్ కావచ్చు. సన్నబియ్యం కార్యక్రమం ఓకే, గ్యాస్ 500 ఓకే, ఏంది ఉచిత 200 మీటర్స్ ఓకే. ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు లేదు. ప్రజలకు సేవ, ఇది ప్రజాపాలన కదా సార్. ప్రజాపాలన ఇది మొత్తం చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది ప్రజలంతా నవీన్ యాదవ్ వైపు ఉన్నారా మరి? ఎస్, బరాబర్ ఉన్నారు. చూస్తాగా ఈ ప్రపంచం నవీనన్న గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. బరాబర్ వేస్తారు మెజార్టీ కోసం, అంతే. 40,000 వస్తుందా 50,000 వస్తుందా పై చినుకు మాట. గెలిచేది వరకు నవీన్ యాదవ్, జూబ్లీస్ గడ్డ నవీన్ యాదవ్ అడ్డా, బరాబర్ ఇది. థ్యాంక్ యూ.